కొన్ని దేంతో చేసా తెలుసా? ఏ ఫ్రూట్తో చేసా చెప్పు. చెలి చెప్పు. బనానా ఏం వచ్చింది ఇంటికి? పంటికాయ స్కై సీజన్ అయిపోకముందే ఈ స్నాక్ ట్రై చేయండి. మీ కిడ్స్కి అండ్ ఎల్డర్స్కి కూడా చాలా నచ్చుతుంది. అట్టు చేసుకోవచ్చు అండ్ పొంగనాల్లా కూడా చేసుకోవచ్చు. ఏదైనా కూడా బాగుంటుంది. అసలు నేను అట్టు వస్తుంది అనుకోలేదు. అప్పటికప్పుడు ఏదో ట్రై చేస్తే భలే వచ్చేసింది. ఫస్ట్ అయితే పనసకాయలు మంచిగా వాష్ చేసుకోవాలి, బయట డస్ట్ పడుతుంది కాబట్టి. మధ్యలో ఉన్న గింజ తీసేసి దాన్ని తొక్క పడేసేయాలి. ఆ గింజలు కూడా కర్రీకి వాడుకోవచ్చు. ఆ కర్రీ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేసా, చెక్ చేయండి. నేనైతే అప్రాక్సిమేట్గా ఒక 850 గ్రామ్స్ తీసుకున్నాను. అలా గీ వేసేసుకొని అందులో కుక్ చేసుకున్నా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది కట్ చేయకుండా వేయడం వల్ల చాలా సేపు పట్టింది అవి ఉడకడానికి. స్మాల్గా చాప్ చేసి కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. కొంచెం రైస్ ఫ్లోర్ 2 కప్స్ తీసుకొని ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఈ పనసకాయ మంచిగా హల్వా లాగా అయ్యాక అందులో కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ కన్సిస్టెన్సీ కొంచెం మనం పొంగనాలు వేసుకునేలాగా ఉంటే బెస్ట్. గీలో వేసేసుకొని మంచిగా కాల్చేసి ఈవినింగ్ స్నాక్ అండ్ కొంచెం డిన్నర్లా కూడా కవర్ అయిపోతుంది, హెవీగా ఉంటుంది కాబట్టి. అట్టు మాత్రం కొంచెం మెల్లగా అటు ఇటు చేత్తో అనాలి. మామూలు ప్యాన్ కేక్స్ లాగా పోర్ చేస్తే బ్యాటర్ లాగా రాదు, అతుకపోతుంది.